Welcome to Suman TV viewers. Friends, I am Ravikant, English language and soft skills trainer. Friends, ఈరోజు మనం వీడియోలో ఒక ఇంపార్టెంట్ గ్రామర్ పాయింట్ అలాగే నన్ను ఎక్కువ మంది అడిగే ఒక ప్రశ్న అది మనం డిస్కస్ చేయబోతున్నాం. ఏంటంటే ఎక్కువ మంది అడిగే ప్రశ్న, సార్ టు స్పీక్ ఇంగ్లీష్ కాన్ఫిడెంట్లీ డూ యూ నీడ్ గ్రామర్? సే ఎస్ ఆర్ నో. సో మోస్ట్ ద పీపుల్ దే ఆస్క్ మీ ఎ డౌట్, టు స్పీక్ ఇంగ్లీష్ కాన్ఫిడెంట్లీ సార్ డూ యూ నీడ్ గ్రామర్? మరి ఆన్సర్ ఏమవుతుంది గెస్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ ఆన్సర్ అనేది గ్రామర్ కావాలంటే కనుక ఎస్ అనేది కరెక్ట్ అవుతుంది అండ్ నో అనేది కూడా కరెక్ట్ అవుతుంది. అది ఎలాగ సార్ ఎస్ నో ఎలాగా అంటే సింపుల్ రీజన్ ఏంటి డిఫరెన్స్, గ్రామర్ అవసరం లేదు. మన ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్టార్టింగ్ ఇలా ఉంటే కనుక LSRW, ఐ మీన్ లిస్నింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్. అంటే మనకు తెలుగు కూడా చూసుకోండి, మనకు తెలుగు ఇంట్రడక్షన్ మనకి ఎలా వచ్చిందంటే కనుక చాలాసార్లు విని ఉన్నాము. ఆ వినినటువంటి డేటా ఏదైతే మన మైండ్లో స్టోర్ అవుతుందో దాంతో మాట్లాడుతూ మెల్లిమెల్లిగా నేర్చేసుకున్నాం. ఈ టైప్లో నేర్చుకునేటప్పుడు అంత గ్రామర్ అవసరం లేదు. కానీ ఇంగ్లీష్ మనకు అలా స్టార్ట్ అవుద్ది, అలా కాదు కదా. మనకంతా కూడా ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ ABCD దీని అలాగా మనం దాన్ని ప్రాక్టీస్ చేస్తూ నెక్స్ట్ మాట్లాడుతూ, అంటే స్టార్టింగ్ మనకి ఇది రైటింగ్తో స్టార్ట్ అవుతుంది, నెక్స్ట్ రీడింగ్, ఆ తర్వాత లిస్నింగ్, ఆ తర్వాత స్పీకింగ్, రివర్స్. ఈ టైప్లో వెళ్తే మాత్రం గ్రామర్ కావాల్సిందే. కానీ చాలామంది గ్రామర్ అవసరం లేదు అంటారు. కానీ ఫ్రెండ్స్, గ్రామర్ అంటే మీనింగ్ తెలుసు కదా, రూల్స్ ఆఫ్ ఏ లాంగ్వేజ్. ద వే ఏ గేమ్ హ్యాస్ ద రూల్స్, ద సేమ్ కేస్ విత్ లాంగ్వేజ్ ఆల్సో హ్యాస్ సమ్ రూల్స్. వీ నీడ్ టు ఫాలో ద రూల్స్. కానీ ఒకటి, యూ నీడ్ నాట్ బి ఏ మాస్టర్ దేర్ ఇన్ ద గ్రామర్. అంటే గ్రామర్ మొత్తం చెప్పేసి అలా కన్ఫ్యూజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కానీ సింపుల్ రూల్స్ మాత్రం కావాల్సిందే. సో ఈ ప్రాసెస్లో ఈరోజు మనం ప్రొనౌన్ అంటే ఏంటి, ప్రొనౌన్లో వాడేటప్పుడు ముఖ్యంగా వచ్చే కొన్ని ఫండమెంటల్ రూల్స్ కొన్ని ఉంటాయి. చాలామందికి వచ్చే ప్రాబ్లం ఏంటంటే కనుక, సార్ ఇది హ్యాజ్ ఎప్పుడు వాడాలి, దెన్ హ్యావ్ ఎప్పుడు వాడాలి. ఓకే, దీని గురించి వాళ్ళు మనం స్పష్టంగా ఒక PPT ద్వారా, పవర్ పాయింట్ ద్వారా నేర్చుకోబోతున్నాం. హ్యాస్, హ్యావ్. ఒక్కసారి మీరు డిఫరెన్స్ వినారంటే కనుక ఐ గివ్ ద గ్యారంటీ దట్ లైఫ్ లాంగ్ యూ రిమెంబర్ ఇట్. లైఫ్ లాంగ్ అఫ్ కోర్స్ యూ ఓవర్కమ్ దిస్ ప్రాబ్లమ్ ఇన్ ఇంగ్లీష్. ఇంగ్లీష్లో హ్యావ్, హ్యాస్ అనే డిఫరెన్స్ ఇంకా లైఫ్ లాంగ్ మీరు ఎలాగా అధిగమించగలుగుతారు, దాన్ని పట్టుకోగలుగుతారు అంతా కూడా. ఓకే ఫ్రెండ్స్, నా ఒకసారి మన PPTలో చూద్దాం. మనకు PPTలో చూడబోతున్నాం కదా ఇవాళ ప్రొనౌన్ అంటే ఏంటి, ప్లస్ అదేవిధంగా ప్రొనౌన్లో ఈ హ్యాస్, హ్యావ్ ఇంటర్లింకింగ్ ఎలా ఉంటుంది అదంతా కూడా చూడబోతున్నాం. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మన ఈ వీడియోలో కంటిన్యూషన్గా PPTలో ప్రొనౌన్ గురించి చూడబోతున్నాం. ప్రొనౌన్ అంటే ఏంటి, దానికి సంబంధించినటువంటి ఒక అద్భుతమైన రూల్ ఒకటి నేర్చుకోబోతున్నాం. ఓకే, ప్రొనౌన్ అని అడిగితే కనుక ఎక్కువ మంది చెప్పే స్టేట్మెంట్ ఏమంటే, ఇట్ ఈస్ యూస్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ ఎ నౌన్ అని చెప్తుంటారు. ఇట్ ఈస్ యూస్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ ఏ నౌన్. ఇట్స్ కరెక్ట్, నో ప్రాబ్లం, బట్ నాట్ ఎగ్జాక్ట్. ఎగ్జాక్ట్గా అంటే ఏమవుతుంది చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక వర్డ్ తీసుకోండి, ఎలాగా రవికాంత్. ఎక్కడ వర్డ్ మనం బ్రేక్ చేయొచ్చు, రవి ప్లస్ కాంత్. అదేవిధంగా యు టేక్ ద వర్డ్ ప్రొనౌన్ ఎక్కడ బ్రేక్ చేయొచ్చు, సో ప్రో ప్లస్ నౌన్ కదా, ప్రో ప్లస్ నౌన్. ప్రో అంటే ఏంటి, యు టేక్ మిస్టర్ మోడీ. చాలా సందర్భాల్లో అతను న్యూస్ పేపర్ ఇచ్చిన స్టేట్మెంట్స్ ఎలా ఉన్నాయి ఒకసారి చూడండి. ఒక స్టేట్మెంట్ ఇలా ఉంది, వీఆర్ ఆల్వేస్ ప్రో పోర్. అంటే మేము ఎప్పుడు కూడా పేదలకు అనుకూలంగా ఉంటుంటాము, ప్రో పోర్. బీ ప్రౌడ్ ఆఫ్ ప్రో పోర్ మెజర్స్. అంటే పేదలకు అనుకూలంగా తీసుకునే చర్యలు చూసి మీరు గర్వించండి, ప్రో పోర్. అదే ఆపోజిట్ మిస్టర్ రాహుల్ గాంధీ, ఆయన చెప్పే స్టేట్మెంట్ చూడండి. ఆయన ఏమంటారు, ప్రో కార్పొరేట్ గవర్నమెంట్. మోడీజీ, యువర్స్ ఈజ్ ఏ ప్రో కార్పొరేట్ గవర్నమెంట్, ప్రో కార్పొరేట్. ఇక్కడ చూడండి, ప్రో. సో ప్రో కార్పొరేట్, ప్రో పోర్. ప్రో అంటే ఏంటి, ప్రో అంటే అనుకూలంగా. సో ఇన్ అదర్ వర్డ్స్ యూ కెన్ సే ఇన్ ఫేవర్ ఆఫ్. అంటే ఇన్ ఫేవర్ ఆఫ్ పూర్ పీపుల్, బట్ మిస్టర్ రాహుల్ గాంధీ సేస్ ఇన్ ఫేవర్ ఆఫ్ కార్పొరేట్. సో అలాగే ఇక్కడ మనకు ప్రొనౌన్ అంటే కనుక ఇన్ ఫేవర్ ఆఫ్ నౌన్కి అనుకూలంగా నౌన్ ప్లేస్లో వాడబడేది. ఓకేనా, రైట్. అదే మనం ఇంకా క్లియర్గా చూద్దాం. ప్రొనౌన్ ఈక్వల్ టు ప్రో ప్లస్ నౌన్. ప్రో మీన్స్ ఇన్ ఫేవర్ ఆఫ్ నౌన్కు అనుకూలంగా నౌన్ ప్లేస్లో ఉంచేది. నెక్స్ట్ వన్, అసలు ప్రొనౌన్ ఎందుకు వాడాలి, పర్పస్ ఏంటి ఫ్రెండ్స్. ఒక చిన్న ఎగ్జాంపుల్ చూడండి. శ్రీనివాస్ ప్రసాద్ లివ్స్ ఇన్ హైదరాబాద్. శ్రీనివాస్ ప్రసాద్ ఈజ్ ఎ టీచర్. శ్రీనివాస్ ప్రసాద్ ఈజ్ మై చైల్డ్హుడ్ ఫ్రెండ్. శ్రీనివాస్ ప్రసాద్ ఈజ్ మ్యారీడ్. ఇలా నేను శ్రీనివాస్ ప్రసాద్ గురించి ఇంకొక 2-3
సెంటెన్స్ చెప్పేసరికి మీరు వీడియో ఆపేసి వెళ్ళిపోతారు. ఎందుకంటే కనుక రిపిటేషన్ ఎక్కువ సార్లు వస్తుంది కదా. ఇన్స్టెడ్ ఆఫ్ సేయింగ్ శ్రీనివాస్ ప్రసాద్ వీ కెన్ టేక్ ఎ సింపుల్ ప్రొనౌన్ కాల్డ్ హీ కదా. చక్కగా మనం హీ అనే ఒక ప్రొనౌన్ తీసుకోవచ్చు, హీ. సో ద పర్పస్ ఆఫ్ ప్రొనౌన్ ఇస్ టు అవాయిడ్ ద రిపిటేషన్ ఆఫ్ ఏ నౌన్. అంటే నౌన్ పద్దాకా వాడకుండా రిపీట్ చేసేదే. గుడ్. ఇక ప్రొనౌన్ డెఫినేషన్ వరకు చూసాం. బట్ ఈ ప్రొనౌన్ సంబంధించిన ఒక అద్భుతమైన రూల్ ఒకటి మనం ఇవాళ ప్రాక్టీస్ చేద్దాం. అది ప్రాక్టీస్ చేయాలంటే కనుక మనకు సబ్జెక్టివ్ కేస్ అని ఒక టేబుల్ తెలియాల్సి ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ వీ హ్యావ్ సో మెనీ కేసెస్ లైక్ సబ్జెక్టివ్ కేస్, ఆబ్జెక్టివ్ కేస్, పొజిటివ్ కేస్ అని. ఇక్కడ సబ్జెక్టివ్ కేస్ ఏంటి ఇవాళ ఒకసారి చూద్దాం. దీనికి సంబంధించిన రూల్ ఒకటి నేర్చుకుందాం. ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్స్. జనరల్గా మనం ఈ థర్డ్ పర్సన్ చూస్తుంటాం, ఫస్ట్, సెకండ్ అండ్ థర్డ్. ఫస్ట్ పర్సన్ అగైన్ సింగులర్ ప్లూరల్, సెకండ్ సింగులర్ ప్లూరల్, థర్డ్ ప్లూరల్ సింగులర్. ఇదేంటి సార్ రివర్స్ ఇచ్చారు? ఎస్, కావాలని ఇవ్వడం జరిగింది. అది ఎందుకు అలా ఇచ్చాము, దానికి సంబంధించిన టెక్నిక్ ఏంటి మనం ఈ ఫర్దర్ వీడియోలో నేర్చుకుందాం. ఫస్ట్ పర్సన్ సింగులర్ అంటే ఐ అనేది ఫస్ట్ పర్సన్ సింగులర్ అవుతుంది. ఈ ప్రపంచం మొత్తంలో మీకు బాగా తెలిసిన వ్యక్తి ఎవరు అంటే ఐ, నేనే అవుతాను. సో ఐ అనేది ఫస్ట్ పర్సన్ సింగులర్. తర్వాత నేను, మా వాళ్ళు, అందరం కలిపి మేము కదా. దెన్ వి ఇస్ ద ప్లూరల్ వన్. సెకండ్ సింగులర్ ఎదురుగా ఉన్నవాడు యు. నెక్స్ట్ యు, సింగులర్ అయిన యూనే ఉంటుంది, ప్లూరల్ కూడా యూనే ఉంటుంది, మీకు అందరికీ తెలుస్తుంది. అలాగే థర్డ్ పర్సన్ ప్లూరల్ దే. థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చేసి మనకు హీ, షీ, ఇట్. మీరు అడుగుతారు కదా అదేంటి సార్ హీ షీట్కి ఒక డిఫరెంట్ కలర్ ఎల్లో కలర్ ఇచ్చారు? ఎస్, దీనికి సంబంధించినటువంటి ఒక రూల్ మనం చూద్దాం. ఈ హీ షీట్కి సరదాగా మనం ఒక పేరు పెడుతున్నాం, ఏమంటే సూపర్ స్టార్ అని పెడుతున్నాం. సూపర్ స్టార్. దే మనం ఇంకొక నేమ్ పెడుతున్నాం, నాన్ సూపర్ స్టార్. సార్ ఏంటి సార్ ఈ తేడా ఏంటంటే కనుక సూపర్ స్టార్ అనగానే నా వన్స్ యూ లుక్ ఎట్ తమిళనాడు దెన్ వీ రిమెంబర్ మిస్టర్ రజనీకాంత్. అంటే అతని గురించి మనం చెప్తూ ఉంటాం అనమాట. రజనీకాంత్ కదా సూపర్ స్టార్. సో హీ సూపర్ స్టార్ ఓన్లీ ఇన్ తమిళనాడు. లైక్ దిస్ హియర్ హీ షీట్ ఈ సూపర్ స్టార్ ఓన్లీ ఇన్ ప్రెజెంట్ బ్లాక్. అంటే సంథింగ్ స్పెషల్. మీకు చెప్తుంటారు కదా మై రూట్ ఈస్ డిఫరెంట్, నా దారే రహదారి, ఓకే, నా రూట్ ఈస్ సపరేట్. ఇలాగ మనకి ఇక్కడ హీ షీట్ రూట్ వేరు, ఐ, వి, యు, దే రూట్ వేరు. ఏమిటి తేడా అంటే దీనికి ఒక 3 different reasons ఉంటాయి మై డియర్ ఫ్రెండ్స్, 3 different reasons. బట్ టుడే ఇన్ దిస్ వీడియో వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఓన్లీ 1 point. ఏమిటా పాయింట్ అంటే కనుక 3 points మనం ఒక పాయింట్ చూద్దాం, రిమైనింగ్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ ఐ, వి, యు దే మనం హ్యావ్ చెప్తాం, హీ షీట్ కి హ్యాస్. ఎలాగా? సి, ఐ హ్యావ్ ఎ సెమినార్, వీ హ్యావ్ ఎ సెమినార్, you have a seminar, they have a seminar, but he has a seminar, she has a seminar, it has a seminar. he sheet వచ్చినప్పుడు మనం has వాడాలి, I, we, you they ఉన్నప్పుడు have వాడాల్సి ఉంటుంది. ఈ వీడియో ద్వారా మీకు స్పష్టంగా తెలియాలి కదా have ఎక్కడ వాడాలి, has ఎక్కడ వాడాలి. ఓకే, ఇది పర్మనెంట్ గా ఒక ముద్రితం అయిపోవాలి మీ మనసుల పైన. ఇక therefore in future you should not get any doubt regarding have or has. ఓకే, మరి సూపర్ స్టార్ ఎప్పుడు పిలుస్తాం? ఓన్లీ ఇన్ ప్రెసెంట్ బ్లాక్, నాట్ ఇన్ ద పాస్ట్ బ్లాక్ ఆర్ నాట్ ఇన్ ద ఫ్యూచర్ బ్లాక్. ప్రెసెంట్ లో మాత్రమే ఇది మనం హ్యావ్ ఆర్ హ్యాస్ అని పిలుస్తుంటాం. దీనికి సంబంధించి మనం ఒక చిన్న ఎక్సర్సైజ్ చేద్దాం. నాకు ఒక ల్యాప్టాప్ ఉంది, ఐ హ్యావ్ ఏ ల్యాప్టాప్. దెన్ మై సన్ హ్యావ్ ఆ హ్యాజ్ అ, సి హ్యాజ్ ఏ ల్యాప్టాప్. దెన్ మై స్టూడెంట్స్ హ్యావ్ ఏ ల్యాప్టాప్. ఇక్కడ కొద్దిమందికి వచ్చే డౌట్ ఏంటంటే సార్ మై సన్ అన్నప్పుడు కొంతమంది హ్యావ్ పెట్టే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే మై అనేది ఫస్ట్ పర్సన్ కదా అని చూస్తుంటారు. ఇక్కడ మైన్ మీరు తీసుకోకూడదు, పక్కన సన్ తీసుకోవాలి. సన్ ఈజ్ ద రియల్ సబ్జెక్ట్. సో హీ కాబట్టి హ్యాస్ రావాలి, స్టూడెంట్స్ దే కాబట్టి హ్యావ్ రావాల్సి ఉంటుంది. అలా ఇది ప్రొనౌన్తో ఇంటర్లింక్ చేసి చూసుకోవాల్సి ఉంటుంది. ఓకే, అలాగే దేర్ మేనేజర్, మీరు దేర్ చూడకూడదు, మేనేజర్ చూడాలి. సో మేనేజర్ సింగులర్ కాబట్టి హ్యాస్ ఏ ల్యాప్టాప్. దీనికి ఒక సింపుల్ ఫార్ములా ఏమని చెప్పాలంటే కనుక ఇక్కడ చూడండి, మై, అవర్, యువర్, దేర్ వీటన్నిటినీ కూడా మనం పొసెసివ్ అడ్జెక్టివ్ అంటాం. మై, అవర్, హిస్, దేర్. ఇది ఏదొచ్చినా కూడా ఇది మెయిన్ సబ్జెక్ట్ అవుతుంది ఫ్రెండ్స్. దీని కనెక్ట్ అయిన నెక్స్ట్ వన్ రియల్ సబ్జెక్ట్ అవుతుంది.
I mean, this is the real subject. So my brother has, our state has, his brothers have, their manager has, ఇలా తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, whenever you get two things connected together, the importance should be given to the second one. ఈ ఫస్ట్ది కేవలం పొజిటివ్ అడ్జెక్టివ్ అవుతుంది, ఇది కాదు రియల్ సబ్జెక్ట్, ఈ నెక్స్ట్ వన్ అవుతుంది. అలాగే ఇంకో ఎక్సర్సైజ్ చేద్దాం. ఆమెకు ఈరోజు ఒక సెమినార్ ఉంది. దెన్ షీ హ్యాస్ ఎ సెమినార్ టుడే. షీ హ్యాస్ ఎ సెమినార్ టుడే. One of our lecturers has a seminar today. కొంతమంది మీరు హ్యావ్ చెప్తారు కానీ హ్యాస్ కావాల్సి ఉంటుంది. అలాగే the students of our college have a seminar. Okay, then one of my colleagues has a seminar. ఇప్పుడు మీ అందరికీ వచ్చే డౌట్ ఏంటంటే, సార్ లెక్చరర్స్ ప్లూరల్ ఉంది కానీ హ్యాస్ తీసుకున్నారు, కాలేజ్ సింగులర్ ఉంది హ్యావ్ తీసుకున్నారు, కాలేజెస్ ప్లూరల్ ఉంది హ్యాస్ తీసుకున్నారు, ఏంటిది ఫ్రెండ్స్? దీనిలో ఉన్న సీక్రెట్ ఏంటంటే, వన్ ఆఫ్ స్టూడెంట్స్ ఆఫ్ వన్ ఆఫ్ ఇలా తీసుకున్నప్పుడు ఎప్పుడైనా మీకు ఆఫ్ అనేది వస్తే కనుక ఇంపార్టెన్స్ ఇప్పుడు ఫస్ట్ దానికి ఇవ్వాలి, నాట్ ది సెకండ్ వన్. ఓకే, అంటే కాన్సెప్ట్ ఏంటంటే మా లెక్చరర్స్లో ఒకళ్ళకు ఉంది సెమినార్ ఇవాళ, అందుకని ఈ లెక్చరర్స్ కాదు మెయిన్ సబ్జెక్ట్, ఇటు వన్ అవుతుంది. సింపుల్ ఫార్ములా ఏంటంటే ఆఫ్తో రాసేటప్పుడు సెకండ్ సబ్జెక్ట్ కాదు ఫస్ట్ వన్ ఇది తీసుకోవాల్సి ఉంటుంది. అవర్ లెక్చరర్స్ వన్ కాబట్టి హ్యాస్ అవుతుంది. ద స్టూడెంట్స్ ఆఫ్ అవర్ కాలేజ్ స్టూడెంట్స్ కాబట్టి ప్లూరల్ హ్యావ్ అవుతుంది. మై కలీగ్స్లో ఒకళ్ళు వన్ కాబట్టి హ్యాస్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి ఒక రెండు ప్రాక్టీస్ చేద్దాం. వాళ్ళకు వారి దేశం పట్ల చాలా గౌరవం ఉంది. దే హ్యావ్ ఎ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ ఫర్ దర్ నేషన్. దే హ్యావ్ ఎ లాట్ ఆఫ్ రెస్పెక్ట్. దెన్ రాజు హ్యాస్ ఎ లాట్ ఆఫ్ రెస్పెక్ట్. యూ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ రెస్పెక్ట్. మీరు చూసుకోవాలి కదా, ఇది థర్డ్ పర్సన్ సింగులరా కాదా? థర్డ్ పర్సన్ అయి ఉండాలి ప్లస్ సింగులర్ అయి ఉండాలి. థర్డ్ పర్సన్ సింగులర్ అయితేనే హ్యాస్. ఓకే, అతడు, ఆమె, అది. ద రైటర్ హ్యాస్ ఎ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ ఫర్ హిస్ నేషన్. నాపై నాకు ఆత్మవిశ్వాసం ఉంది. దెన్ ఐ హ్యావ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇన్ మై సెల్ఫ్. ఐ హ్యావ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇన్ మై సెల్ఫ్. సీత సింగులర్ కదండి, సో హ్యాస్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇన్ హర్ సెల్ఫ్. ఎవ్రీ స్టూడెంట్, ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, ఎవ్రీ స్టూడెంట్ ఏది వచ్చినా కూడా ఎవ్రీ మెంబర్, ఎవ్రీ సిటిజన్ అది సింగులర్ అవుతుంది. ప్రతి ఒక్క విద్యార్థి, ప్రతి ఒక్కడు సింగులర్ కాబట్టి ఇది హ్యాస్ తీసుకోవాలి. కొంతమంది హ్యావ్ పెట్టే ప్రయత్నం చేస్తారు, తప్పు. ఎవ్రీ స్టూడెంట్ హ్యాస్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ద స్టూడెంట్స్ హ్యావ్. సో ఫ్రెండ్స్, ఇలా ఈ వీడియోలో మనం హ్యావ్ హ్యాస్ ఒక డిఫరెన్స్ స్పష్టంగా చూసాం. హోప్ యూ అండర్స్టూడ్ ఇట్ వెరీ వెల్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటిదాకా మనం ప్రొనౌన్లో హ్యావ్ ఆర్ హ్యాస్ ఎలా యూజ్ చేయాలని డిఫరెన్స్ చూసాం చాలా క్లియర్గా. నెక్స్ట్ ఎపిసోడ్లో మనం ఇంకా 2-3 పాయింట్స్ ఇదే టేబుల్తో ఇంటర్లింకింగ్ ఉంటుంది. అంటే డోంట్ ఎక్కడ వాడాలి, డజంట్ ఎక్కడ వాడాలి, లేదంటే వర్బ్ వ్యూన్ ఫామ్ ఎలా వాడాలి, దానికి ఎస్, ఈఎస్, ఐఎస్ కలుపుతుంటారు, అది ఎలా ఉంటుంది, ఇలాంటి ఫర్దర్ డీటెయిల్స్ అన్నీ కూడా మనం నెక్స్ట్ వీడియోలో ఇంకా క్లియర్గా చూద్దాం ఫ్రెండ్స్. ఓకే, టిల్ దెన్, బై బాయ్, విల్ మీట్ అగైన్ ఇన్ నెక్స్ట్ వీడియో.